హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏజే కిచెన్స్. ఈరోజు మనం వెజ్ ఐటమ్స్లో పన్నీర్ మటర్ మసాలా రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 2 ఉల్లిపాయ ముక్కలను ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని దోరగా వేయించుకుందాం. ఆ ఉల్లిపాయ ముక్కలతో పాటు 2 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని దోరగా వేయించుకుందాం. ఈ పన్నీర్ పచ్చి బఠానీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మనం రెగ్యులర్గా ఎక్కడైనా తింటూ ఉంటాం. సో ఈ కాంబినేషన్ రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఒక టమాటాను ముక్కలుగా కోసుకొని ఇందులో వేసుకోండి. దాంతో పాటుగా కొన్ని వెల్లుల్లి రబ్బలు, కొంచెం అల్లం ముక్కలుగా చేసుకొని ఇందులో వేసుకోండి. ఇవన్నీ దోరగా వేగిన తర్వాత మీరు చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోండి. ఆకు, మిరియాలు, లవంగాలు వేసుకొని దాని తర్వాత చిటికెడు పసుపు, కొంచెం కారం, సాల్ట్ వేసుకొని కలుపుకోండి. ఇలా చేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసి మొత్తం కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మీరు 1 స్పూన్ కానీ 2 స్పూన్ కానీ ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోండి. క్రీమ్ మీ దగ్గర లేకపోతే కనుక మీగడ వేసుకోండి. నేను ఇక్కడ మీగడ వేసుకున్నాను. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం మటన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. పచ్చి బఠానీని ఇందులో యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఇలా 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోండి. తర్వాత ఈ గ్రేవీ అంతా దగ్గర పడిన తర్వాత మీరు కోసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలు ఉడకడానికి నేను ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను. కొద్దిగా మీరు కూడా అలాగే కొద్దిగా నీళ్ళు పోసుకొని ఉడికించండి. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా సాల్ట్ కలుపుకున్నాను, నాకు సరిపోలేదు. మీరు కూడా టేస్ట్ చూసుకోండి. మీకు సాల్ట్ అవసరమైతే మళ్ళీసారి కలుపుకొని మూత పెట్టుకోండి. అదంతా గ్రేవీ అంతా దగ్గర పడిన తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది. సో ఆ పచ్చిదనం అంతా పోతూ ఉంటుంది. ఇప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఆయిల్ పైకి వచ్చేసింది. గ్రేవీ థిక్నెస్ కూడా చాలా బాగుంది. సో స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా కస్తూరి మేతి, కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేసుకొని ఒక 1 మినిట్ అలా తిప్పుతూ ఉండండి. అందులో ఉన్న ఫ్లేవర్ కూడా కర్రీకి చాలా పడుతుంది.
సో అంతేనండి, చాలా సింపుల్గా ఈ రెసిపీ చేసుకోవచ్చు. మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో పెట్టండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.